Hi, all of you. This is Geeta Prasad. Welcome to my channel Educate, Empower and Inspire. ఎలా ఉన్నారు అందరూను? సో ఈరోజు ఇది ఒక రిక్వెస్ట్ వీడియో యాంబే హోమ్ కేర్ గురించి. చాలా కాలం తర్వాత హోమ్ కేర్ తోటి మళ్ళీ మీకు ఒక సెషన్ చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కోసమని. దానికోసం కొన్ని పాయింట్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ మీకు షేర్ చేస్తాను ఈరోజు. ఓకే, ఫస్ట్ కంప్లీట్ హోమ్ కేర్. దీనిలో మనకి ఏమేమి ఉంటాయి? హోమ్ కేర్ అంటే ఆల్మోస్ట్ జనరల్గా డైలీ యూస్ చేసుకునే క్లాత్ వాష్ లిక్విడ్ SA8 దీని పేరు. ఇది బట్టలు ఉతుక్కోవడానికి. ఓకే, దిస్ ఈజ్ డిస్ట్రాప్ అంటే యుటెన్సిల్స్ క్లీన్స్ చేసుకోవడానికి, ఎటువంటి యుటెన్సిల్స్ అయినా క్లీన్స్ చేసుకోవడానికి ఉపయోగపడే డిస్ట్రాప్. దిస్ ఈజ్ LOC మల్టీపర్పస్ క్లీనర్. పేరుకు తగ్గట్టుగానే మల్టీపర్పస్ క్లీనర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ పర్ష్యూ డిస్ఇన్ఫెక్షన్ క్లీనర్. ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో, దెన్ ఎక్కడైతే నాచు పట్టేస్తూ ఉంటుందో ఇలాంటి చోట యూస్ చేసుకోవడానికి, దెన్ గ్యాస్ స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ క్లీనింగ్కి, బాగా ఎక్కువ జిడ్డు పట్టేస్తుంది అన్న చోట ఈ జూమ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇలా కొన్ని హోమ్ కేర్ ఐటమ్స్ ఉంటాయి. వీటిని ఒక్కొక్కటి బేసిక్ పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. అసలు యాంబే హోమ్ కేర్ అంతా కూడా EEE అవార్డు ప్రొడక్ట్స్ ఇవి. EEE అవార్డు అంటే ఏంటి? ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అంటే పర్యావరణానికి హాని చెయ్యవు అని. ఫస్ట్ ఈ వచ్చి ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్, పర్యావరణానికి హాని చేయవు. సెకండ్ ఈ వచ్చి ఎఫెక్టివ్గా పనిచేయడం. ఎఫెక్టివ్గా పనిచేయడం అంటే మనకి తక్కువ మోతాదులోనే ఎక్కువ ఫలితాలను చూడొచ్చు. సెకండ్ ఈ. థర్డ్ ఎకనామిక్గా కూడా మనకి హెల్ప్. అంటే ఏంటి? హైలీ కాన్సన్ట్రేటెడ్ వలన ఇవన్నీ కూడా మనం వాటర్లో డైల్యూట్ చేసి మరీ యూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనకి ఎకనామిక్గా అంటే మనీ పరంగా కూడా మనకి సేవ్ చేస్తాయి. సో అలాగా EEE అవార్డు ప్రొడక్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్ యాంబే హోమ్ కేర్ అంతా బయోక్విస్ట్ ఫార్ములాతో ఉంటాయి. బయోక్విస్ట్ ఫార్ములా అంటే ఏంటి? BCD బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్, డెర్మటాలజీ టెస్టెడ్. బయోడిగ్రేడబుల్ అంటే మనం ఈ ప్రొడక్ట్స్ వాడి వదిలేసిన తర్వాత కూడా ఈ బాటిల్స్ను కూడా రీయూస్ చేసుకొని వేరే ప్రోడక్ట్గా కూడా మార్చుకోవచ్చు. సో అలాగా అంటే పైన ప్రోడక్ట్ని, పైన బాటిల్ని ఇంత హైజీనిక్గా మనకు అందిస్తున్నారు అంటే లోపల లిక్విడ్ని ఇంకా ఏ విధంగా మనకు అందిస్తారు. సో కాబట్టి బయోడిగ్రేడబుల్. ఓకే, నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హైలీ కాన్సన్ట్రేటెడ్, వాటర్లో డైల్యూట్ చేసి మరీ వాడుకోవచ్చు. డెర్మటాలజీ టెస్టెడ్. ఎనీ టైప్ ఆఫ్ స్కిన్, ఎటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి చర్మానికి ఏమీ హాని చెయ్యవు అని ప్రూవ్ చేసేవే డెర్మటాలజీ టెస్టెడ్ అంటే. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాత్ వాష్ SA8 పోర్ అండ్ మెజర్మెంట్ క్యాప్ అంటారు దీన్ని. అంటే బేసిక్గా ప్రతి బాటిల్కి కూడా ఇటువంటి క్యాప్స్ వస్తాయి, కానీ వీటితో పాటుగా మనం ఈ క్యాప్ కూడా తీసుకుంటాం. ఇది ఎందుకని? మెజర్ చేసుకోవడానికి. మనకి హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ కదా, ప్రతి దాన్ని కూడా మనం ఒక మెజర్మెంట్ ప్రకారం యూస్ చేసుకోవడానికి యాక్సరీస్ని వాడుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఇలాగా. ఎప్పుడైతే ఇది యూస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ క్యాప్ వేసేస్తామో అప్పుడు వేస్టేజ్ అనేది ఉండదు ఇంక వాటికి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాప్ యూస్ చేసుకోవాలి. ఇది మెజర్మెంట్ కోసం SA8కి. ఓకే, దీనితో పాటుగా ఇది కూడా స్క్వీజ్ బాటిల్, పిస్తాల్ గిప్ క్యాప్ అని తీసుకుంటాము. ఎందుకని? 1:3 రేషియోలో యూస్ చేసుకుని దీన్ని ప్రీ సోప్ ట్రీట్మెంట్ అని చేసుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్ ప్రీ సోప్ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ అని కూడా చేస్తాం. ప్రీ సోప్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? బట్టల మీద అంటే ఎక్కడైనా మరకలు బాగా పడిపోయిన చోట, వాటి చోట ఫస్ట్ దీనిలో లిక్విడ్ కలిపేసి ఉంచుకొని దీన్ని స్ప్రే చేసుకొని ఎక్కడైతే మరకలు ఉన్నాయో దాని మీద స్ప్రే చేసేసి ఉంచేస్తాము. మనకి కావలసినప్పుడు మనం దాన్ని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసేటప్పుడు నార్మల్గా యాజ్ యూజువల్గా క్వాంటిటీని వేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్ SA8 అంటే క్లాత్ వాష్ లిక్విడ్ అని. సెకండ్ డిస్ట్రాప్ అంటే ఇది యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి, ఎటువంటి పాత్రలైనా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసి మరి 1:3 రేషియోలో జనరల్గా వాడుకునేటప్పుడు 1:3 రేషియోలో యూస్ చేసుకొని డబల్ డైల్యూట్ చేసి మరీ వాడుకోవచ్చు. అంత కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ ఇవి. అంటే ఒకసారి మనం వాటర్లో మిక్స్ చేసి ఉంచిన తర్వాత దానికి కూడా మళ్ళీ మనం
సేమ్ బాటిల్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని దీనికి క్యాప్, వేరే క్యాప్ తీసుకోవాలి. దీనికి తీసుకొని ఉంచుకుంటాము. వాటర్ మనం యూస్ చేసేటప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఉంచిన దాన్ని మళ్ళీ ఇంకొక బౌల్లో ఇంకొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని మరి మన యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవచ్చు. అలా డబల్ డైల్యూటెడ్. ఓకే, నెక్స్ట్ ఎల్ఓసి మల్టీపర్పస్ క్లీనర్. ఇది మీకు ఫ్లోర్స్, షింక్, వర్క్ టాప్స్, ప్లాస్టిక్ ఫర్నిచర్, వాషబుల్ వాల్స్, విండోస్, వాష్రూమ్, ఏ వేటినైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఇది హోమ్ కేర్ పంప్ అని ఇది పెట్టుకుంటాము. దీన్ని జస్ట్ ప్రెస్ చేసుకొని మనకు కావలసిన చోట మనం వాటర్లో మిక్స్ చేసుకొని యూస్. పర్ఫ్యూమ్, ఎగ్జాంపుల్ మీరు వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు అనుకోండి, వాష్రూమ్ని మీరు దీంతో క్లీన్ చేసేసి ఎల్ఓసి మల్టీపర్పస్ క్లీనర్తో క్లీన్ చేసి పర్ఫ్యూమ్ని ఇంకా మీరు వాష్రూమ్ ఒక 1 అవర్ వాడము అని అనుకున్నప్పుడు వాష్రూమ్ క్లీన్ చేసేసాక ముందు ఎల్ఓసి తోటి పర్ఫ్యూమ్ని 1:3 రేషియోలో, నార్మల్ డైలీ యూజ్ ఎప్పుడు కూడా ఇలా సరిపోతుంది, 1:3 రేషియో సరిపోతుంది. ఈ రేషియోలో మిక్స్ చేసేసుకొని, బట్ ఒకటి గుర్తుంచుకోండి, పర్ఫ్యూమ్ ఎప్పుడు వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్ లోపు యూజ్ చేసేయాలి, దాన్ని నిల్వ ఉంచుకోకూడదు. సో కాబట్టి కావలసినంత మోతాదులో మిక్స్ చేసేసుకొని ఆ వాష్రూమ్ కబర్స్ అంతా కూడాను మీరు స్ప్రే చేసేసేయండి. ఇంకొక 1 అవర్ వాడను వాష్రూమ్ అన్నప్పుడు. ఎందుకు అంటే మీరు చాలామంది గమనించవచ్చు, ప్రతి ఇళ్లలోనూ వాష్రూమ్లు బాగా ఎల్లో ఇష్యూగా నాచు పట్టేసినట్టు జారిపోతూ ఇలా అనిపిస్తూ ఉంటాయి. వాల్స్ కూడా జారిపోతూ ఉంటాయి నాచు వల్ల, వాటి వల్ల, లేదా ఎండ తగలకపోవడము, గాలి సరిగ్గా వెళ్ళకపోవడం, ఇలాంటి వాటి వల్ల. అందువల్ల మీకు ఆ నాచుని, ఫంగస్ని, బ్యాక్టీరియాను తీసేయాలి అంటే మీకు పర్ఫ్యూమ్ హెల్ప్ అవుతుంది. సో దాంతోపాటు పర్ఫ్యూమ్ మీకు ఇంకొకటి ఏంటంటే, ఇల్లంతా దులిపేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు అట్లీస్ట్ మీరు ఒక వారానికి ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారైనా కనీసం ఈ పర్ఫ్యూమ్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇల్లంతా కూడా తినే ఫుడ్ ఐటమ్స్ మీద మూత పెట్టేసుకొని ఇల్లంతా మీరు స్ప్రే చేసేసేయండి. ఈవెన్ మీకు చాలా వరకు దోమలు రావడం తగ్గుతాయి, బల్లులు రావడం తగ్గుతాయి, బొద్దింకలు రావడం తగ్గుతాయి. అవన్నీ ఎందుకు వస్తాయి? బేసిక్గా మనకు కంటికి కనిపించని బ్యాక్టీరియా, ఫంగస్లు ఉంటాయి. అవన్నీ తినడానికి ఈ బొద్దింకలు, బల్లులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, అవునా? సో ఎప్పుడైతే మీరు ఆ బ్యాక్టీరియా, ఫంగస్ తీసేస్తారో పర్ఫ్యూమ్ ద్వారా, సో ఆటోమేటిక్గా వాటి నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నెక్స్ట్. ఇది నాకు బాగా ఫేవరెట్. ఆఫ్ కోర్స్ హోమ్ కేర్ అంతాను, బట్ జూమ్. ప్రతి లేడీస్ ప్రతిరోజు మీరు కుకింగ్ అయిపోయిన తర్వాత నైట్ గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న వాళ్ళు, లేదా పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఇలాంటివన్నీ కూడా మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు యాజ్ యూజువల్గా 1:3 రేషియోలో దీన్ని కూడా వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఉంచుకొని మీ కిచెన్ క్లీనింగ్ అంతా, కిచెన్ క్లీనింగ్లోకి వచ్చినప్పుడు అంటే కిచెన్ కుక్ అంతా కూడా కుకింగ్ అయిపోయిన తర్వాత దీన్ని నార్మల్గా స్ప్రే చేసేసి ఒక 2 to 3 minutes చాలు, నేను గమనించినంత వరకు అయితే. ఉంచి మీరు జస్ట్ క్లాత్ తోటి ఇలా తీసేయండి, ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో మీకు టెన్షన్ లేదు. హెవీగా పెట్టి తోమి రుద్ది చేసి ఇంత వాటర్ పెట్టి అంత అవసరమే లేదు. అందుకనే హోమ్ కేర్ అంతా కూడా కంప్లీట్గా మనకి ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్గాను, ఎకనామిక్గా కూడా మనకి సేవ్. ఇంతకు మించి మెయిన్ లేడీస్కి టైం సేవ్, ఎనర్జీ సేవ్. సో అంత ఎఫెక్టివ్గా మనకి హైజీనిక్ ప్రొడక్ట్స్ కంప్లీట్లీ ముందు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయొచ్చు.